పరిశుద్ధ గ్రంథముల నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలతోనూ నాతోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, తల పైకెత్తి నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు సంఘముతో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నది, లేకపోతే సంఘానికి తెలియపరుస్తున్న ఒక హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ హెచ్చరిక అంటే, మీలో విశ్వాసం ఉన్నదో లేదో మిమ్మలను మీరే పరీక్షించుకొనండి. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? ఎవరితో అన్నాడు ఆ మాట? ఎవరితో అడిగేది ఆ మాట? అమ్మా, నాతో మాట్లాడరా? కొంతమంది ఈ ఆదివారం కనపడితే వచ్చే ఆదివారమే కదా, ఈ మధ్యలో పొరపాటును కూడా తట్టుకొని కూడా పడరు కదా మందిరం. మరి ఎప్పుడైనా మాట్లాడు, మీరు ఇప్పుడు వదిలిపెడితే వచ్చే వారం కదా నన్ను చూడబోయేది. మాట్లాడరా? పిలాస్తు అన్నట్టు నాతో మాట్లాడవా అని. నేను నువ్వు నాతో మాట్లాడరా? కోపం ఉండరే నా మీద? సరే మాట్లాడరేంది? ఎవరితో అడుగుతున్నాడు ఆ ప్రశ్న? పౌలు విశ్వాసులతో అడుగుతున్నాడు ఆ మాట. కొరింథీ సంఘముతో అడుగుతున్నారు. సంఘములో చేర్చబడిన వారు ఎవరు చేర్చబడతారు? విశ్వాసులు. హైందవులు ఉండరు కదా, ప్రభువును గుర్తెరగిన వారు ఉండరు కదా, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వారు మందిరంలోనికి రారు కదా. మరి మందిరంలో ఉన్న వారిని చూచి పౌలు అడుగుతున్నమాట, మీలో విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. అదేంటి? ఒకరోజు బట్టల షాప్కి వెళ్ళాను. బట్టల షాప్కి వెళ్ళంగానే ఒక పిల్ల నిలబడుకొని, ఏం కావాలి సార్ అన్నది. ఒక 3/4 కిలో టమాటో కాయలు కావాలన్నా. సార్ టమాటో కాయలు ఇక్కడ ఉండవు సార్. మరి ఇక్కడ ఏముంటాయి అని అడిగిన. ఇక్కడ గుడ్లు ఉంటాయి సార్. మరి తెలుసు కదా. సరే ఇక్కడికి ఎందుకు వస్తారు? బట్టల షాప్కి ఎందుకు పోతారు? బట్టలు తీసుకుందానికి పోతారు. బంగారు షాప్కి ఎందుకు వెళ్తారు? అమ్మా, ఏందా కవర్ల షాపు? ప్రశాంతి, పౌలు అంత మంచోడు కాదు. నేను పౌలు కొంచెం ఓర్పు ఎక్కువ, దీర్ఘశాంతం. నాకు తాత్కాలికమైన శాంతం. నాది ఫ్యాన్లు కూడా ఇలా కవర్ల శబ్దం ఎంత డిస్టర్బ్, ఇరిటేట్గా లేదు అది, చిరాగ్గా ఉంటాయి. ఇప్పుడు బంగారు షాప్కి ఎందుకు వెళ్తారు? బట్టల షాప్కి ఎందుకు వెళ్తారు? ఎందుకని? బట్టల షాప్లో బట్టలు ఉంటాయి, బంగారు షాపులో బంగారం ఉంటుంది. సరే పోనీయండి, పచ్చిమిరపకాయలు పచ్చట్లో ఏముంటుంది? చెప్పలేదండి, పచ్చిమిరపకాయలు ఉంటాయి. పచ్చిమిరపకాయలు పచ్చళ్ళు ఏముంటుంది? మరి అంతే కదా. ఇప్పుడు విశ్వాసులలో కూడా ఏముండాలి? ఇప్పుడు విశ్వాసుల దగ్గరకు వచ్చి పౌలు ఏమన్నారంటే, మీలో విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి. అయ్యా, నువ్వు అపోస్తులు అయితే తర్వాత ఖచ్చితంగా నువ్వు ఈ మాటను నువ్వు రిటర్న్ తీసుకోవాలి సార్, వెనక్కి తీసుకోవాలి. అయ్యా లేదు, ఎందుకంటే నువ్వు మమ్మల్ని చాలా అవమానపరిచు. నువ్వు విశ్వాసం దగ్గరకు వచ్చి విశ్వాసం ఉందో లేదు చూసుకే అట కనపడుతున్నావేంది? ఆ మధ్య ఒక సంఘానికి ఒక సేవకుడు వెళ్ళి
అన్నాడంట. మీరందరూ చచ్చిపోయిన వారి వల్లే నాకు కనపడుతున్నారు అన్నాడంట. నిజంగా చచ్చిపోయిన వాళ్ళందరూ బతికింటారు. అది ఆత్మలు ఏమో చచ్చిపోయారు ఆ గర్భ భద్రమైన పాస్టర్ గారు ఆయన వచ్చినాయండి, ఆ మాట వెనక్కి తీసుకోమని చెప్పాడు. ఎట్టగా చచ్చిపోయినా కనపడుతున్నామేమో, ఎట్టుంది మా మొహాలు చచ్చిన మొహాలా ఏం కదే ఏమంటే సంఘ కాపరి మైక్ తీసుకొని ఆయన అన్న మాటలో ఏమాత్రమో తప్పు లేదన్నా. అంటే ఆయన అన్నది ఏంటంటే మీరు బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ మీరు చచ్చిన వారు, అంటే ఆత్మలో చచ్చిన వారు. కొన్ని ఉపదేశములు భక్తులు సహించలేరు, కొన్ని మాటలు భరించలేరు. అయితే పౌలు ఎంత మాట అన్నాడంటే మీలో విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకొని, ఎవరు చూసి విశ్వాసం చూసి అంటున్నాడు. మీలో విశ్వాసం ఉందో లేదో మీరు పరీక్షించుకోవాలండి. అన్ని పరీక్ష చేసుకుంటున్నాం మనం. ఈ రోజులో పరీక్ష చేసుకోవాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. చదువుకున్న బిడ్డలకి పరీక్షలు పెడుతూ ఉంటా. ఫస్ట్ పెట్టమని, సెకండ్ పెట్టమని, థర్డ్ పెట్టమని, హాఫ్ ఇయర్లీ అని, క్వార్టర్లీ అని, యాన్యువల్ ఎగ్జామ్ అని చెప్పి, పబ్లిక్ ఎగ్జామ్, ఇలా ఎన్నో పరీక్షలు. ఎందుకు ఆ పరీక్ష? వీడు చదివింది ఎంత మాత్రం ఉంది, ఏ రేంజ్లో ఉంది, ఏ స్థానంలో ఉన్నాడు వీడు, ఎంత వీడు చదివిన చదువులో నుంచి వీడు నేర్చుకున్న అనుభవం ఎంత, ఈ స్థానం ఏంటి? కొన్ని పరీక్షలు ఉన్నాయి. షుగరు, బీపీ, ఆక్సిజను, ఇంకా డయాబెటిక్స్, పల్స్, ఇంకా హార్ట్, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఎముకల బలహీనతలు, ఇవన్నీ కొన్ని పరీక్షలు చేసుకుంటుంటాం మనం. మీరు కూడా అంటుంటారు, ఆ పని తెలిసిన హాస్పిటల్కి పోయారు, జ్వరం తగ్గుతూ ఉంది, అసలు జ్వరం తగ్గట్లేదు. డాక్టర్ తర్వాత ఏం చెప్తాడు? రక్త పరీక్ష. మీరు మీ అబ్బాయి వీళ్ళకి ఎప్పుడు రాలేదురా, జ్వరాలే రాలేదు. ఏ అంత అమాయకంగా చూస్తారు అనలేదా డాక్టర్లు ఎప్పుడు మీతో? మీరు నాతో అన్నారు కాదండి, అయ్యా రక్త పరీక్ష చేయాలని చెప్పాడు, అయ్యా ప్రార్థన చెయ్యయ్యా, ఎందుకు ఆ పరీక్షలో ఏది తేలుద్దో, ఏ డెంగు, ఏ చికెన్ గుణ్యానో ఏదో మరి పరీక్ష అంటేనే ఎందుకు బట్టబయలు అయిపోద్ది ఎవరు, బయటపడిపోద్ది ఎవరు, కానీ భయపడతా. షుగర్ పరీక్ష, రక్త పరీక్ష, ఆక్సిజన్ పరీక్ష, పల్స్ పరీక్ష, ఇట్లా ఎన్నో పరీక్షలు చేసుకోవడం ఎందుకు అని అంటే మన ఆరోగ్యము ఏ స్థానంలో ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవాలి. మాస్టర్ చెకప్ అంటారు, వినున్నారు ఈ మాట ఎప్పుడన్నా? మాస్టర్ చెకప్ అంటే అరికాల నుంచి నడినెత్తి వరకు అన్ని టెస్టులు చేస్తారు, అన్ని పరీక్ష చేస్తారు. నరాల కాడ నుంచి, ఎముకల కాడ నుండి, ఊపిరితిత్తుల కాడ నుండి, కిడ్నీల కాడ నుండి, గుండె కాడ నుంచి, లివర్ మొత్తం చెకప్ చేస్తారు, పరీక్ష అన్ని పరీక్ష చేస్తారు. వాటిని బట్టి ఆ రిజల్ట్ బట్టి అది వాళ్ళు మన చేతికి ఇచ్చేస్తారు, ఆ రిజల్ట్ ఇచ్చేస్తారు, మన చేతికి రిపోర్ట్ ఇచ్చేస్తారు. మీరు చూసుకోండి, మీరు మీ స్థాయి ఏందో, మీ అవయవాలు ఎట్లున్నాయో, మీరే ఇంకా ఎంతకాలం బతకపోతుండ్రో మీరే చూసుకొని, మీరే తేల్చుకోండి అని చెప్పి ఆ రిపోర్ట్ మన చేతికి ఇచ్చేస్తారు. నేనేమన్నా అంటే నా ప్రేమ దేవుడు పెట్టలేరా, అపోస్తలుడైన పౌలు చెప్పేందులో తప్పేముంది? నువ్వు ఈయన ఏ స్థానంలో ఏ రేంజ్ వరకు చదివాడు అన్నది తేలేదానికి పరీక్షలు జరుగుతున్నాయి వాడికి. మన ఆరోగ్యం ఏమాత్రం, షుగర్ ఎట్టుంది, బీపీ ఎట్టుంది, పల్స్ ఎట్టుంది, ఆక్సిజన్ ఎట్టుంది, గుండెకాయ ఎట్టుంది, కిడ్నీలు ఎట్టుంది, లివర్ ఎట్టుంది, ఊపిరితిత్తులు, ఇవన్నీ తెలుసుకోవడానికి పరీక్ష చేసుకుంటుంటాం మనం. అది ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితం లేకపోతే మన విశ్వాస జీవితానికి ఎప్పుడైనా పరీక్ష ఉన్నదా? ఎప్పుడన్నా నా విశ్వాసం ఎంత ఉందో, ఏ రేంజ్లో ఉందో, ఎదిగిందో, తగ్గిందో, వర్ధిల్లిందో, నేరసిల్లిపోయిందో, ఒకవేళ అదే స్థాయిలో ఉందేమో, ఎదగవలసిన అవసరం ఉందేమో, లేకపోతే ఇంకా బలపడవలసిన అవసరం ఉందేమో, ఇంకా ప్రార్థన చేయవలసిన అవసరం ఉందేమని ఎప్పుడైనా దేవుడు వాక్యం అంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విశ్వాసం ఎంతో మీరే పరీక్ష చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మన విశ్వాసమే మనలను నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపజేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, 11వ అధ్యాయము 4వ వాక్యం మీరు చదివితే,
క్షమించిన 5వ వాక్యం చదవండి. హెబ్రీ పత్రిక 11:5. ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకూడనట్లు కొనుక్కోబడిన. దేవుని స్తోత్రం కలుగును గాక. హనోకు కొనిపోబడ్డాడు. ఎక్కడ కొనిపోబడ్డాడు? ఆయన రాజ్యానికి కొనిపోబడ్డాడు. దేని చేత కొనిపోబడ్డాడు? మా పుష్ప దేని చేత కొనిపోబడ్డాడు? దేనమ్మ చెప్పిందమ్మా కదా. దేని చేత కొనిపోబడ్డాడు హనోకు? అంటే అయ్యా నేను ఆస్తి సంపాదించాను, అంతస్తులు సంపాదించాను, పేరు సంపాదించాను, హోదా సంపాదించాను, కాబట్టి దీన్ని బట్టి నాకు పరలోకం తెరవబడింది అని హనోకు చెప్పగలుగుతాడంటే కాదు, హనోకు కాదు, ఎవరు చెప్పలేరు ఆ మాట. పౌలు చాలా చేతగా అంటాడు, హనోకు తన విశ్వాసమును బట్టి ఆయన రాజ్యమునకు కొనిపోబడ్డాడు. నేను అంటాడు, మనలను ఆయన రాజ్యంలోనికి సమకూర్చేది, లేకపోతే ఆయన రాజ్యంలోనికి మనం చేర్చేది ఏంటో తెలుసునా? నువ్వు సంపాదించే సంపాదన కాదు, పేరు కాదు, ప్రఖ్యాతి కాదు, లేకపోతే ధనములు కాదు, పదవులు కాదు, బలము కాదు, బలగము కాదు, అంతస్తులు కావు. నీ విశ్వాసం యొక్క ఎదుగుదల నేను ఆయన రాజ్యంలోనికి ప్రవేశింపజేస్తాను. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, నీ విశ్వాసం ఎంతో పరీక్షించుకో. వెయిట్ చెక్ చేసుకుంటారా? వెయిట్ చెక్ చేస్తారంటే మీ బరువు చెక్ చేస్తారు ఎప్పుడన్నా? చేశారు ఎప్పుడన్నా? నిజంగా ఎప్పుడు ఎంత లాస్ట్కి? 52. పర్వాలేదు, ఆరోగ్యంగా ఉన్నాయా? నేను కూడా ఈ మధ్య డయట్ మెయింటైన్ చేస్తాను, ఎక్కడో తగ్గాలని చెప్పి. మళ్ళీ నేను కూడా దేవరాజులాగా అవ్వాలని నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాను. వాకింగ్ ముందు పోయి టెస్ట్ చేస్తా ఎంత వెయిట్ అని. 95. మళ్ళీ వాకింగ్ చేసి బాగా చెమట గారిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అదే 95. మనం మళ్ళీ పానం. ఇంత కష్టపడి కాళ్ళంతా నొప్పులు చేసినా కూడా అదే ఉంది, మళ్ళీ బాధ కూడా. అది తినేది అన్ని తగ్గించినా కూడా మరి యాదం ఇంకా అది కృప అంతే, ఏం చేయలేకపోతాం. దేవుని స్తోత్రం కలుగునే కాక. అని పరీక్షించుకుంటా. నాలుగైతే విశాఖ చెప్పినట్టు 52 కరెక్ట్ అక్క. నిజంగా ఆ వయసుకి 52 కరెక్ట్. దేవుని స్తోత్రం కలుగునే కాక. హల్లెలూయా. కొంతమంది భయం వచ్చింది, మేమెంత ఉన్నాము. అర్జెంటుగా రేపు చెకప్ చేయ. దేవుని స్తోత్రం కలుగునే. చెప్పండి గట్టిగా. ఆ ప్రియమైన దేవుడు పెట్టారా, మనం అన్ని విషయములో పరీక్ష చేసుకుంటున్న రీతిగానే నీ విశ్వాసము నీవు పరీక్ష చేసుకోవాలి. విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. విశ్వాసములో ఎదుగుదల పొందావా? విశ్వాసములో దిగజారిపోయావా? విశ్వాసములో ముందుకు వెళ్ళావా? విశ్వాసంలో వెనక్కి వెళ్ళావా? ఏంటి పరిస్థితి? ఏంటి? ఆదివారం మందిరానికి వస్తున్నా, వెళ్ళిపోతున్నా, ఇక మందిరానికి మధ్యలో ఎవడు చచ్చినా ఎవడు పుట్టినా నాకు అక్కర్లేదండి, మళ్ళీ ఆదివారం దాకా నాకు మళ్ళీ మందిరం కనపడదండి అన్నట్టు భక్తులు కూడా ఉన్నా. నేనేమన్నా అంటే అసలు నీ విశ్వాసం ఏ రేంజ్లో ఉందో అని నువ్వు తెలుసుకున్నావు ఎప్పుడన్నా? కొంతమంది భక్తులు చూస్తారు, అసలు చాలా బాధగా ఉంటుందండి. పాపం లోకంలోనే కలిసిపోతే బాగుండే, కలిసి ఈ లోక సంతోషమని అనుభవించేవాళ్ళు. నేనన్నా మాట కాదు, యోహాను భక్తులు అంటాడు, నువ్వు ఎచ్చగానన్నా ఉండరా, చల్లగానన్నా మేలు, నువ్వు ఎచ్చలు బతుకు పాపం అట్టా బతుకులాగా ఇట్టా బతుకులాగా మధ్యలో. మీకు అర్థమైందండి? అవును, లోకంలోనే బతుకు, కనీసం అక్కడ ఆడికి ఎట్టా రాజ్యంలోకి రాలేవు, కానీ ఎక్కడన్నా సంతోషాలు అనుభవించు. ఎక్కడ అనుభవించకపోతుంది అట ఆయన రాజ్యము. అందుకని నువ్వు చల్లగా ఉండరా, ఇబ్బంది ఏం లేదని అంట.
అంటే అర్థం ఏంటంటే మందిరానికి ఏదో ఎప్పుడో ఒకరు గుబిలు వెళ్తే కొద్ది ఏదక్క ప్రార్థనకు రాలేదంటే ఆదివారం కదా ఈరోజు మధ్యాహ్నం సంకట కూరదు గుర్తురాలా ఇది ఆదివారం అన్నది సిగ్గు లేకపోతే. శనివారం అయితే నిద్ర రాదండి నాకు. శనివారం అయితే నిద్ర రాదు. ఏంటేమిటన్నా శనివారం నువ్వు నైట్ 8 గంటలకు నాకు ఫోన్ చేయి, ఫోన్ లిఫ్ట్ చేస్తా, ఫోన్ అటెండ్ చేస్తా. నిద్ర మన శనివారం అంటే అసలు నిద్ర రాదు. ఎందుకంటే తెల్లవారుజాము ఏంది నా ఏమి ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏంది పాపం. మా టీచర్ రాలేదు ఈరోజు కూడా. ఏమన్నా అలిగినట్టున్న మనిషి నా మీద. ఏంటమ్మా కోపం నా మీద? సూర్యు ఓ ఆడ టీచర్ ఓ ట్రాన్స్ఫర్ వచ్చినట్టు జాబ్. ఓ దేవుని మందిరంలో ఎదుగుతున్న మనము ఏ స్థాయికి ఎదిగాము? అసలు విశ్వాస జీవితం ఎక్కడ దాకా వెళ్ళింది? నేను అంటాను, హనోకు విశ్వాసము దేవుని రాజ్యంలోనికి చేర్చింది. మరి నీ విశ్వాసం ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? కనీసం ఈ మందిరములో అయినా పరిపూర్ణత చెందేస్తాను. భక్తి జీవితము ఎక్కడ దాకా వచ్చింది? అందుకే పౌలు అంటున్నాడు, నీ విశ్వాస జీవితమును నీవు ఏ స్థానంలో ఉందో నువ్వు పరీక్షించుకో. నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకో. ఎందుకంటే నువ్వు చేస్తున్న భక్తి జీవితము నిష్ఫలము కాకూడదు, అది ప్రతిఫలంగా మార్చబడాలి. హల్లెలూయా. పని చేస్తున్నాము, ఎందుకు పని చేస్తున్నాము? నా ప్రతిఫలం జీతం పొందాలని. అంతేనా? ఇంకేమన్నా ఏమన్నా ఊరికాడ ఏమి టైం పాస్ కాకుండా వచ్చినవేంది? ఊరికాడ బోరు కొడుతున్నా బా చెల్ల చెట్లు చూసి, చెన్నైలో కొంచెం బాగా తిరిగి చూసిన స్థలాల్లో నేను వచ్చినవే ఏంది? ఏదో అక్కేది ఏమన్నా కథ చూస్తా, నువ్వు ఏమన్నా కరెక్ట్గా చెప్తాను నీ మనిషినా? ఎందుకు వచ్చిను? పని చేసుకుంటే జీతం 10 రూపాయలు సంపాదించుకోగలుగుతావు, అది కదా ప్రతిఫలము. నేను అంటాను, మేము భక్తి చేస్తున్నాం, భక్తి యొక్క ప్రతిఫలం ఏంటి? ఆయన రాజ్యం పొందాలి, ఆయన సింహాసనం స్వతంత్రం చేసుకోవాలి, అది కదా ప్రతిఫలము. నేను అంటాను, నీ విశ్వాస జీవితం యొక్క ఎదుగుదల లేకపోతే ఎలా ఆ యొక్క ప్రతిఫలం నువ్వు పొందుతావు? ఇప్పుడు మోసే అంటాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-25లో ఏమని అంటాడు? చదవండి. ఐగుప్తీయు ధనము కంటే అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తెకు కుమారుని అనిపించుకుంటూ ఇష్టపడలేదు కానీ అతడు ప్రతిఫలముగా పొందపోయే బహుమానము మీద దృష్టి ఉంచినాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఏంటి భక్తి జీవితం అంటే? సమస్త నష్టపరుచుకున్నాడు. ఫరో యొక్క కుమార్తెకు కుమారుని అని చెప్తే ఇంక సింహాసనం ఎత్తుక్కొని రావాలంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతేనా కాదండి? మీకు కొన్ని వాతావరణాలు చెప్తారు. ఇప్పుడు మీ ఓనర్ ఉన్నాడు కదా, ఎవరు కాలేజ్ ఓనర్? ఎవరు? ఆయనే కదా డైరెక్టర్. ఇప్పుడు ఆయన ఇంట్లో పని చేస్తున్నారు అనుకోండి, మనోళ్ళు పని చేస్తున్నారు, ఆయన దగ్గర ఉండేవాళ్ళు అనుకోండి, వాళ్ళు కానీ అతను కానీ కాలేజీకి వచ్చి అతను ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. నిజమా అబద్ధమా? మనోళ్ళందరూ వాళ్ళని చూసి భయపడుతుంది, వీడు ఏది పెట్టి తగల పెడతాడు. నిజమా అబద్ధమా? ఇంట్లో పని మనిషిగా ఉండి పని చేసేవాడికి అంత పవర్ అయితే, అంత రేంజ్ అయితే, మోసే ఎవరు? రాజు కుమార్తెకు కుమారుడు. అంటే అర్థమైంది, రాజు మనముడు. ఎవడన్నా వచ్చి పెద్ద ఎక్కువ ఏమనుకున్నావు? రాజు మనమని ఎక్కడ? నోరు మూసుకుని వెళ్ళిపోవాలి అంతే, ఒక మాటకి. కానీ మోసే అది ఇష్టపడలేదంట.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫరో యొక్క కుమార్తెకు కుమారుని చెప్పుకున్నకు ఇష్టపడలేదు కానీ ప్రతిఫలంగా పొందబోయే బహుమానం మీద దృష్టి ఉంచినాడు. నువ్వు చప్పట్లు కొట్టొచ్చు కదా. ఏందో ఇట్లా తయారైపోయారు. నేనేమంటున్నానంటే నా ప్రేమ దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితం యొక్క ప్రతిఫలం మనం పొందాలి. అందుకు ఈ దినము నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు మిలిటరీకి జాబ్ చేస్తారు కదండి, సెలక్షన్ చేస్తారు మిలిటరీ జాబ్కి. మీకు తెలుసు అనుకుంటా కదా, మన ఏరియాలో ఎక్కువ ఆర్మీ వాళ్ళే కదా. వాటికి ఎన్ని టెస్టులు ఉంటాయన్నా? హైట్, వెయిట్, ఎక్కడ పొరపాటున ఎక్కడ ఫ్రాక్చర్ అయ్యి ఉండకూడదు, ఎక్కడ ఎముకలు ఇరిగి ఉండకూడదు, కాళ్ళు ఇరిగి ఉండకూడదు, అతను ఏ జబ్బు ఉండకూడదు, ఏ అనారోగ్యం ఉండకూడదు, దాని పితరులకు ఏ జబ్బులు ఉండకూడదు. ఇవన్నీ పరీక్షిస్తారు. ఎందుకనంటే ఆ సైనికుడిగా సెలక్షన్ అవ్వాలంటే ఇన్ని పరీక్షలలో పాస్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఆయన రాజ్యమునకు మనము పౌరులుగా మార్చబడాలంటే కూడా నీ విశ్వాసానికి కూడా ఒక చిన్న పరీక్ష నువ్వు పెట్టుకోవాలి. హల్లెలూయా. నేను అంటాను, నీ విశ్వాస జీవితమునకు ఒక పరీక్ష అవసరం. ఆమేన్. ప్రియులారా, పౌలు అంటున్నాడు, నీ విశ్వాసమును నిన్ను నీవే పరీక్షించుకో. ఎందుకంటే ఆ విశ్వాసమే నిన్ను ఆయన రాజ్యములకు చేర్చబోతాడు. హల్లెలూయా. ఏ విశ్వాసం ఉండాలి మనలో? ఏ విశ్వాసం మనం ఈ విశ్వాసం మనలో ఉందా పరీక్షించుకోవాలి. టైటిల్ ఏంటంటే విశ్వాసం యొక్క పరీక్ష. ఏంటి? విశ్వాసం యొక్క పరీక్ష. ఏ విశ్వాసం మనలో ఉందో, నేను కొన్ని విశ్వాసాలు చెప్తాను, ఆ విశ్వాసం నీలో ఉందో లేదో పరీక్షించుకో. ఆ విశ్వాసం ఒకవేళ లేకపోతే దేవుని దగ్గర అడిగి పొందుకో. ఆమేన్. చదవని పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. ఏరు చూప. నీకు రిసెప్షన్ పెట్టాలనుకుంటున్నాను, నిన్ను నీకు ప్రశాంతి. ఇద్దరు పిల్లలు అయితే అయిపోయిండ్రు లేవు, మళ్ళీ రిసెప్షన్ మా కిరణ్ అనుషాకి ఒకసారి మళ్ళీ వీళ్ళు ఎందుకంటే మనకు భోజన బంతి పెట్టారు. వీళ్ళు చరక తిన్నవా, వీళ్ళు భోజన బిర్యానీ తిన్నవా, పెళ్లి బిర్యానీ. నేను హనోకు పెళ్లి చేసి అనలేదు సార్. ఆ రోజు ఉన్న టెన్షన్ మామూలు టెన్షన్ కాదు సార్. అట్లా పౌలుకి ప్రశాంత్కి ఒకసారి రిసెప్షన్ పెడితే కానీ కొంచెం స్టడీ అవడు పౌలు. చదువు వెలిచూపు వల్ల కాక విశ్వాసము వలన నడుచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దాన్ని నేనంటాను, వెలిచూపు వలన కాక విశ్వాసపు చూపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెలుచూపు కాదు, విశ్వాసపు చూపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఏ విశ్వాసం మనలో ఉందో పరీక్షించుకోవాలంటే మన కంటికి కనిపించే విశ్వాసం కాదు, మన కంటికి కనిపించని దాని విశ్వాసం. నీకు అర్థమైందని చెప్తాను జాగ్రత్తగా. ఈ మాట కొంచెం అర్థమైంది, కష్టమే కానీ అర్థం చేసుకో. నువ్వు చూచిందని విశ్వసించకూడదు, విశ్వసించిన దాన్ని నువ్వు చూడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న మాట చెప్తాను. ఒకరోజు ఎలీషా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలీషా ప్రార్థన చేస్తుంటే ఎలీషా పనివాడు పెందలకట్టు లేచి ఊరకట్ట బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన ఎమ్మటే ఎలీషా పనివాడు చూస్తే సిరియానులందరూ కూడా వచ్చి వారు ఉన్న పట్టణం చుట్టూ ముట్టడి వేసేసారు. సిరియానులు, శత్రువులు వచ్చి. ఈ పనివాడు పరిగెత్తుకుని పోయి ఎలీషా ప్రార్థన చేస్తుంటే, అయ్యా నా ఏళ్ళవాడా, అయ్యా ఇక మన కథ అయిపోయింది, ఇంకా మన జీవితం అయిపోయింది, మన చంపేదానికి శత్రువులు వచ్చారు అన్నాడు. ఎలీషా ఏమనాలా? సరిపోని మీరేమంటారు? నాతో మాట్లాడరా? ప్రవీణ నువ్వన్నా మాట్లాడమ్మా. ఎలీషా ఏమనాలి? ఏమనాలి? ఏమంటాడు? సరిపోని మీరైతే ఏమంటారు? భయపడబాకరా, దేవుడు మన పక్షాన ఉండి ధైర్యంగా ఉండాలి అని అంటారు. అని ఏం చేయాలి? ప్రభువా
ఇప్పుడే దేవదూతల సమూహాన్ని పంపి ప్రభువా అని అడగాలి. కానీ ఎలీషా ఏం అన్నాడంటే, వీడు చూచినట్లుగా వీడు కళ్ళు తెరువు ప్రభువా అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రార్థన ఎలీషా చేశాడో వెంటనే పనివాడు కళ్ళు తెరవబడింది. ఎలీషా చుట్టూ అగ్ని రథముల సైన్యము కనపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు అక్కడ, ప్రభు అగ్ని రథాలు రావాలని ప్రార్థన చేశాడా? మీరు చెప్పండి, మాట్లాడండి. రే భయపడబాగా ధైర్యంగా ఉండరా అని అన్నాడా? ఏం ప్రార్థన చేశాడు? వీడు చూచినట్లు ప్రభు వీడు కళ్ళు తెరువు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎలీషాలో ఉన్న విశ్వాసం ఏంటంటే, అగ్ని రథములు ఆల్రెడీ నన్ను ఆవరించేశాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ పనివాడికి ఉన్న విశ్వాసం, నేను చూచాను, దాన్ని విశ్వసిస్తున్నాను. కానీ ఎలీషా ప్రార్థన, ఎలీషా విశ్వాసం, నేను విశ్వసిస్తున్నాను, దాన్ని చూస్తాను. ఈరోజు చాలా మంది ఏంటంటే, మనము చూసేదాన్ని విశ్వసిస్తాం కానీ విశ్వసించిన దాన్ని చూడలేకపోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక శ్రమ వచ్చిందనో బాధ వచ్చింది, ఇంకా నేను బతకలేనులే అంటే అర్థం, ఇంకా అయిపోయింది నా బ్రతుకు. నేను అంటాను, ఈ శ్రమలను జయించగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. ఈ శ్రమలను తుత్తునీలుగా చేయబోతున్నాడు. ఈ విశ్వాసం నీలో ఉంటే అది నువ్వు చూస్తావు. అందుకే భక్తుడు ఏమంటారంటే, మీరు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మీరు చూడండి అంటాడు. అంటే కంటికి కనిపించేదాన్ని చూసి విశ్వసించకుండా, కంటికి కనిపించని వాటిని చూడకుండా మీరు విశ్వసించండి, దాని ఫలం మీరు అనుభవిస్తారు. ఒకరోజు ఏం జరిగిందంటే, మోసే 12 గోత్రములలో ఉన్న వారిని పిలిచి, మీరు కనాను దేశానికి పోయి వేగు చూసిరండి అని చెప్పాడు. వచ్చినప్పటి నుండి 10 గోత్రంలో ఉన్న వాళ్ళు మోసేను పెచ్చ తిట్లు తిడుతూ ఉన్నారు. ఏం మోసే, నీకేమన్నా బుద్ధి ఉందా? మమ్మల్ని ఇక్కడ చంపేదానికి, మమ్మల్ని ఇక్కడ పాది పెట్టేదానికి సమాధులు సిద్ధపరిచినవి ఇక్కడ మాకు. కనాను దేశంలో ఉన్న వారందరూ ఉన్నత దేహులు, వాళ్ళు ఇంచుమించు 10 అడుగులు ఉన్నారు వాళ్ళు. మేము వారు ముందు పిట్టగొడుగుల్లాగా ఉన్నాం మేము. వాళ్ళు మమ్మల్ని తొక్కి పడేస్తారు. మమ్మల్ని ఏమనుకున్నావు? ఈ దేశం మనకి ఎట్టొస్తుంది, ఈ దేశం ఎలా స్వతంత్రించుకోగలుగుతామని అంట 10 గోత్రంలో ఉన్నవారు. కానీ యెహోషువ కాలేబు మాత్రం అంటారు, వాళ్ళు ఎంతయ్యా, దేవుడు మన పక్షా నుండి వారిని జయించి ఆ దేశాన్ని మనకిస్తాడు అన్నారు. హల్లెలూయా. జరిగింది ఏంటంటే, వీరు 10 గోత్రములు ఉన్న వారు చూసిన దాన్ని విశ్వసించారు, కానీ యెహోషువ కాలేబు చూడని దాన్ని విశ్వసించారు. వారు చూచారు దాన్ని. కనాను దేశంలో అడుగుపెట్టింది ఎవరెవరండి? వాళ్ళిద్దరే. అంటే చూచిన దాన్ని విశ్వసించలా, చూడబోయేదాన్ని విశ్వసించినారు. హల్లెలూయా. నేనంటా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో నీ ఎదుట ఉన్నది గొలియాత్ అయినా, నీ ఎదుట ఉన్నది ఎర్ర సముద్రమైనా, నీ ఎదుట ఉన్నది యెరికో గోడలైనా, నీ ఎదుట ఉన్నది సింహాల బోనైనా, నీ ఎదుట ఉన్నది అగ్నిగొండమైనా, ఈ అగ్నిగొండముకు మించిన దేవుడు నా పక్షంలో నిలిచి ఉన్నాడు. ఇవి నేను చేయగలుగుతాయని నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు అదృశ్యమవుతాడు నీ జీవితంలో. ఈరోజు చాలా మంది జీవితంలో సమస్యలు గెలవటానికి గల కారణం ఏంటంటే, వారు సమస్యలను చూస్తున్నారు, ప్రభు యందు విశ్వాసం ఉంచట్లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, చిన్న సమస్యను భూతార్థం పెట్టుకొని చూస్తాము. ఎట్లా భూతార్థంలో చిన్న సమస్య కూడా ఎట్లా కనపడుద్ది? నేనేమన్నా, అదే భూతార్థమే వాడు, కానీ కాకపోతే అది తిప్పివాడు. ఎట్ట కనపడుద్ది? అది పెద్దదైన చిన్న కనపడుద్ది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనంటాను, మన ఆధ్యాత్మికమైన జీవితములలో నీ విశ్వాసము ఎలా ఉన్నదో పరీక్షించుకో. నువ్వు చూస్తున్న దాన్ని నమ్ముచున్నావు, అయ్యో ఈ సమస్యను చూస్తున్నావు, దాన్ని నమ్ముచున్నావు, ఈ పోరాటం చూస్తున్నావు, దాన్ని విశ్వసిస్తున్నావు, ఈ బలహీనతను చూస్తున్నావు, ఈ వ్యాధిని చూస్తున్నావు, ఈ అప్పుల సమస్యలు చూస్తున్నావు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు చూచుచున్న దానిని విశ్వసించక విశ్వసించబోయే దాన్ని నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నీ చూపు నీ కంటికి కనిపించేది నువ్వు విశ్వసించకూడదు.
గొలియాతు కత్తి ఈటె కవచములు ధరించుకొని గొలియాతు దావీదు ముందు వచ్చి నిలబడ్డాడు. కానీ దావీదు దగ్గర ఏం లేదు. కానీ దావీదు ఏం చూస్తున్నాడు తెలిసిన? దావీదు గొలియాతు వెనుక ఉన్న యెహోవాను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ లేను అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ లేను. ఇక్కడ మీకు ఏం కనపడుతుంది? చెప్పలు ఏం కనపడుతుంది? ఇక్కడ ఈ ఫుల్ పీట్ కనపడుతుంది. ఈ ఫుల్ పీట్ వెనక నేను నిలబడుకున్నా. ఇప్పుడు ఏం కనపడుతుంది? ఇప్పుడు మీ దృష్టి ఫుల్ పీట్ మీదకి పోతుందా, నా మీదకి వస్తుందా? ఇప్పుడు ఈ ఫుల్ పీట్ గొలియాతు, దావీదు నిలబడుకున్నాడు. గొలియాతు వెనక యెహోవా నిలబడుకున్నాడు. యెహోవా ఇప్పుడు నేను నిలబడుకున్నా. ఇప్పుడు ఇది పెద్దగా కనపడుతుందా, నేను పెద్దగా కనపడుతున్నానా? ఇప్పుడు చాలా మంది గొలియాతునే చూస్తాం. వాడేంద్ర అంతెద్దు, ఈడేంద్రా, రే ఈడేంద్ర ఎట్టు, వాడేంద్ర అట్టుండు. కానీ దావీదు మాత్రము గొలియాతు వెనక నిలిచి ఉన్న యెహోవాను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీడు ఇన్ని డైలాగులు మాట్లాడుతున్నా దావీదుకు భయమే లేదు. రారా, ఆకాశ పక్షిని చీల్చేస్తాను, చంపేస్తాను. పాపం సౌలు సింహాసనం వణిగిపోతా ఉంది. అయ్యో వీడు గద్ది, వీడు అరుపులకే చచ్చిపోతుంటే వాడు పోయి నిలబడుకున్న దావీదు మాత్రం హ్యాపీగా చూస్తా ఉండు. ఎందుకనంటే గొలియాతు వెనక యెహోవా నిలబడుకొని ఉన్నాడు. మీరు తర్వాత చదువుకోండి. దావీదు ఒడిసేలు తిప్పి కొట్టాడు గొలియాతుని. కొట్టినప్పుడు గొలియాతు వెనకబడాలి. అవునా కదా? ముందు నిలబడుకున్నారు, కొట్టాడు. ఎట్టబడాలి? వెనకబడాలి. నీకు అర్థమైంది? పౌలు ఇట్రా గబక్కంట్రా. గొలియాతు నిలబడుకున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రాయి తీసుకుని కొట్టాను. ఎట్టబడాలి? గొలియాతు వెనక్కి పడాలి కదా. కానీ గొలియాతు ముందుకు పడ్డాడు. దావీదు నిలబడుకొని ఉంటే ఒడిసేలు తిప్పి కొట్టాడు. దావీదు కాళ్ళ ముందు పడిపోయాడు గొలియాతు. ఎందుకు పడిపోయాడు? ముందుకేనంటే దావీదు కొట్టిన దెబ్బ ఒకవేళ నొసట తగిలినా గొలియాతు ఆ రాతి దెబ్బకు జావల వెనకాల నిలబడుకొని యెహోవా ఎగ్గిసి ఒక తన్ను తన్నాడు. దేవుడు స్తోత్రం కలుగునగాక. ఆ తన్నుకి బోళ్ళ పడిపోయాడు. దేవుడు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను అంటాను, నీవు గొలియాతునే చూస్తున్నావు, అందుకే నీ వెన్నులో వణుకో. ఏదైనా చిన్న ఎట్టయ్యా, మరి ఎట్ట ఏం చేయాలి చెప్పయ్యా? ఎందుకు అంత భయము? ఆ సమస్యను యెహోవా నిలబడుకున్నాడు. దాన్ని చూడట్లేదు నువ్వు, దాన్ని నీ సమస్యను చూస్తున్నావు. అందుకే నువ్వు చూసిన దానికే నువ్వు అదురుపోతుంటివే. నీకు చిన్న మాట చెప్తా. హాస్పిటల్కి పొమ్మన్నారు, హాస్పిటల్ చూసి కొంతమందికి బీపీ షుగర్ ఎక్కువయ్యాయి. నేను హాస్పిటల్కి పోతున్నావు అన్నది నువ్వు చూడబాకు. హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ పరమ వైద్యుడు క్రియ చేస్తాడని విశ్వసించు. అది చూచిన దాన్ని నువ్వు విశ్వసించడం కాదు, విశ్వసించిన దాన్ని నువ్వు చూడాలి. ఆమేన్. రెండవ మాట చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం. హెబ్రీ పత్రిక 11:4. విశ్వాసమును బట్టి హేబేలు ఏమని? అవును, అతడు మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. విశ్వాసమును బట్టి హేబేలు మృతి నొందియు మాట్లాడుతున్నాడు అని అర్థం. చచ్చినోడు మాట్లాడుతున్నాడు. చచ్చినోళ్ళు మాట్లాడతారండి. హేబేలు చచ్చిపోయి మాట్లాడాడంట. ఎట్లా అంటే విశ్వాసమును బట్టి. ఎట్లా అంటే తమ అన్న చంపేశాడు హేబేలు, కత్తి తీసుకొని పొడిచారు. ఆ రక్తము భూమి మీద పడిందిగా, ఆ రక్తము మొరపెడుతుంది దేవునికి.
ప్రభు వచ్చి అడిగాడు, ఏడ్రా నీ తమ్ముడు ఏడ్రా ఆయన. ఏవా నన్ను అడుగుతువేంది, నేనేమో అడిగా వాచ్మెన్ నా బాడీగా నన్ను అడుగుతువేంది. ప్రభు అంటే నువ్వే చంపేసినవరా. నేను ఎందుకు చంపాను? ఎవరు బాయ్? నేల నుండి హేబేలు రక్తము నాకు ప్రార్థన చేసింది. హల్లెలూయా. నేను అంటాను, నీలో విశ్వాసం అనేది వాస్తవం అయితే నీ విశ్వాసం మాట్లాడుతుంది. ఏం మాటలు మాట్లాడుతుంది చెప్పాలి? ఏం మాటలు మాట్లాడుతుంది? విశ్వాసపు మాటలు మాట్లాడాలి, అవిశ్వాసపు మాటలు కాదు. ఏం మాటలు చెప్పాలి? ఏం మాటలు? విశ్వాసపు మాటలు మాట్లాడాలి. వాడు ఇంకా బాగుపడలే, వాడు ఎప్పుడు బాగుపడ్డాడు. అర్థమైందండి? మీ నోట వచ్చే మాట ఎట్టుండాలి చెప్పాలి? ఎట్టుండాలండి? విశ్వాసంతో. ఆయన జరగదండి, వాడు బాగుపడలే, ఇంకా బతకదులే. నేనేమన్నంటే నోటి ముహూర్తాలు ఫలిస్తాయండి. నిజంగా రేపు పడతవేమో అంటే వాడు పడతలు చూసినవా? అందుకే దరిద్ర మొహం దాన పళ్ళుతో మొహం గడుగు మసిబొగ్గేసి పడతవని పడింది చూడు. నేను అనేలాగా పడింది చూడు, అదే గబ్బును. కొంతమంది అంతే, వీడు మెంట్లోడ్ అయిపోతారు. వాడు ఎందుకు రాడు తిరుగుతుండో వాళ్ళ అమ్మ వాడు మెంట్లోడు చెప్పి వాడు మెంట్లోడ్ అయింది. ఒక పిల్లడు స్కూల్కి పోతా ఉంటే, పోరా బర్రికోట్లు మేపాడు, నువ్వు పోరా, ఎప్పుడు బర్రికోట్లే మేపుతారు, నువ్వు పనికిరా. పాస్టర్ వచ్చి అడిగిందంట, బర్రికోట్లు మేపేదానికి బడికి ఎందుకు పంపిస్తున్నావు అన్న. అదే మా కొడుకు బర్రికోట్లు మేపుతున్నా ఎట్లా కనపడదు. నేనే అనలా, నువ్వే అన్నావు. నేనన్నా, నువ్వు అన్నావు. లే వాడికి కొంచెం రోషం రావాలన్నాను. వాడికి రోషం రాదు. వాడు బడికి వెళ్ళినప్పటి నుంచి ఈ బర్రెలు ఎక్కడ కొనుక్కొని రావాలి, ఈ బర్రెలు పేహడ ఎక్కడ ఎత్తాలి, ఇది ఆలోచిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి? నిజం. ఇప్పుడు మన నోటి మాటను దేవుడు స్థిరపరుస్తాడండి. మన నోటికి అంత శక్తి ఉంది. మీకు తెలియదు, అమాయకంగా మాట్లాడతారు ఊరక. ఇప్పుడు ఏ మనడు అయ్యా నేను పుట్టిన దినము అసలు ఉండకూడదు అయ్యా అన్నాడు. నిజంగానే లేకుండా పోయింది. ఎప్పుడు తెలుసా? ఫిబ్రవరి 30. నిజం. ఏబు పుట్టినరోజు ఫిబ్రవరి 30. ఇస్రాయేల్ అన్నా ఉందా 30 ఫిబ్రవరిలో? అందుకు తీసేసిండు దేవుడు. ఏబు మాట స్థిరపరిచిండు. కొంతమంది అంటా ఉంటారు, మా ఆయన అలీగఢ్ ఊర్లో అందరికి వస్తుంది ఒకటి, వీడికి రానంటుంది. ఏంది ఆధార్ కార్డా? తర్వాత వీళ్ళు అనుకుంటారు, చచ్చిపోవాలని కోరుకున్నప్పుడు అంతా చావలేదు ఈ మనిషి, బతకాలనుకున్నప్పుడు చచ్చిపోయిండు. అప్పుడు నువ్వు పలికిన నోటి ముహూర్తం ఇప్పుడు బలిచింది. అర్థమైందా? నేనేమంటే అద్భుతము ఎప్పుడు నీ నోటి మాటను బట్టి నా దేవుడు ఆ విశ్వాసం మాట బట్టి జరిగిస్తాడంతే. శతాధిపతి వచ్చాడు, అయ్యా నీ ఇంటికి వచ్చేంత, నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యం కాదు, నువ్వు మాట సెలవివ్వు. అప్పుడు ప్రభు అంటాడు, నీ నోటి మాట చొప్పున జరుగునగాక. అంటే నీ నోటి మాట ఏమంటా జరుగుద్దంతే. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా నాకు పిల్లలు పుట్టరులే, అదే దరిద్రపుదాన, అదే మాట్లాడొద్దు. ఎవరు మిమ్మల్ని అనలేదు, అబ్రహాం అనే మాట శారని. నాకు ఇంక పుట్టలే, దరిద్రుడు నోరుబాయ్. ప్రభు వచ్చి అడిగాడు, నీ పేరేం పేరు? నా పేరు అబ్రామ్ అయ్యా. రే ఇంక మీట అబ్రామ్ అని చెప్పాకరా, అబ్రహాం అని చెప్పు అన్నాడు ప్రభు. అబ్రాముకి అబ్రహాంకి వ్యత్యాసం ఏంటంటే, అబ్రాము అంటే తండ్రి అని అర్థం, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. ఇప్పుడు ఓకే ప్రభా, ఓకే. ఒకడు వచ్చి పోతా అబ్రామ్ అన్నాడు. ఆ పేరు అబ్రాం కాదురా, అబ్రహాం. వాడేమని తెలిసిన, మొదలే లేదు మొగుడు అంటే పెసరపప్పు వండకూడదు పెళ్ళమ్మ అన్నట్టు, ఇక్కడ ఒక కొడుకే లేకపోతే నువ్వు జనములకు తండ్రి అట్టవుతావురా. నాకు తెలీదు, నా దేవుడు అన్నాడు, దాన్ని నేను పలుకుతాను అంతే. హల్లెలూయా. నీకు అర్థమైందండి?
ప్రభు అన్నాడు అంతే. జనములకు తండ్రి. అప్పటికి ఒక కొడుకు కూడా పుట్ల, ఇంకా ఒక కొడుకు కూడా పుట్ల. చారా ఒక పక్క ఇక నా పిల్లల పుట్టలే, ఇంకా అయిపోయింది నా బతుకనని. అయితే అబ్రాం మాత్రం, నా పేరు అబ్రాం కాదు, నేను తండ్రిని కాదు, అనేక జనములకు నేను తండ్రి అన్నాడు. నా ప్రియులరా, అబ్రహాము మాటను నేటికి దేవుడు రూఢిపరిచినాడు, స్థిరపరిచినాడు. తండ్రి కాదు అబ్రాము, అనేక జనములకు తండ్రిగా దేవుడు మార్చినాడు. అప్పుడు ఎలా ఇది జరిగింది అని అంటే, అబ్రహాము నోటి మాటను నా దేవుడు రూఢిపరిచినాడు. చంద్రకు మేషకు అబ్బారు ప్రతిమకు మోకరించు, సాష్టంగా నమస్కారం చేసి వెళ్ళిపోయి మీ పనులు చూసుకొని రారా. చంద్రకు మేషకు అభ్యర్థులు అంటారు, రజా నీవు వేడిని కలిగిన అగ్ని గుండములో మమ్మల్ని వేసిన అక్కడి నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడే. హల్లెలూయా. నోటి మాటను దేవుడు రూఢిపరచడం లేదా? ఎప్పుడైతే ఈ మాట పలికాడో దేవుడే అగ్నిగుండంలోనికి దిగి వెళ్ళిపోయాడు. నేను అంటాను, అవిశ్వాసపు మాట నీ నోట రాకూడదు. నీ నోటి మాట విశ్వాసంతో ఉండాలి. నా దేవుడు నా జీవితాన్ని బలపరుస్తాడు, నా దేవుడు నా రోగమును స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని కట్టుతాడు, నా దేవుడు నా అప్పుల సమస్యల నుంచి విడిపిస్తాడు. అది విశ్వాసం మాట. ఈరోజు చాలా మంది జీవితంలో ఇంకా మా జీవితంలో జరగదులేండి, ఇంకా అయిపోయిందిలేండి, ఇంకా అంతేలేండి, మా జీవితంలో మేలు జరగదులేండి, మా జీవితం మోడు బారిపోయిందిలే. నేను అంటాను, మోడు బారిపోయిన నీ జీవితంలో చిగురింపజేయగలిగిన వాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అంతా అయిపోయింది అనుకుంటున్నావా? తుది శ్వాస వరకు కూడా నీలో ఉండాలి విశ్వాసం. ఏంటంటే అంతా అయిపోయినా అంతటిని మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇస్సాకుని తీసుకొని బలి ఇచ్చేదానికి మోరియా పర్వతానికి వెళ్తున్నాడు. కొంతమంది మనుషుల్ని, పని మనుషుల్ని నిలబెట్టారు. అబ్రాం అంటాడు, మేము వెళ్ళి బలిపీఠం కట్టి బలి అర్పించి మళ్ళీ మేము వస్తాము అన్నాడు. ఏమన్నాడు? మేము వెళ్ళి మళ్ళీ వస్తాము అన్నాడు. నిజానికి అబ్రహాముకు తెలుసు ఎవరిని బలిపోతున్నాడు. చెప్పాలి, ఎవరిని? ఇస్సాకుని. మా తలపైకి నయం ఏం చదువుతున్నావు? ఏ రెఫరెన్స్ చెప్పలేదు. ఇప్పుడు నా సాయి చూడాల. అర్థమైందా ప్రవీణ? కొంచెంసేపు ఆడుకుని నేను చూసినా, వదిలే. ఇప్పుడు నన్ను చూడు. ఇప్పుడు అబ్రహాముకి తెలుసు బలి ఇవ్వబోయేది ఎవరిని? ఇస్సాకుని. ఎంతమంది వెళ్తుండ్రు? అబ్రాము, ఇస్సాకు ఇద్దరే వెళ్తారు. ఇప్పుడు మేము వెళ్ళి బలిస్తే వచ్చే వాళ్ళు ఎంతమంది? ఒక్కడు. ఇప్పుడు అబ్రాము ఏమనాలి? నేను వెళ్ళి బలిచ్చేసి వస్తానులే అనాల. కానీ అక్కడ ఏమంటాడంటే బహువచనం వాడుతాడు, మేము వెళ్ళి మరల మేము వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అబ్రహాము నోటి మాటను దేవుడు రూఢిపరిచినాడు. వాళ్ళిద్దరు వెళ్ళారు, మరలా ఇద్దరు తిరిగి ఇంటికి వచ్చారు. నేను అంటాను, విశ్వాసపు మాట. ఒకటి విశ్వాసపు చూపు, రెండు విశ్వాసపు మాట. మూడవ మాట చదవండి పరిశుద్ధ గ్రంథములో. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యం. యెషయా గ్రంథం 28:16. ఎస్. విశ్వసించువాడు కలవరపడ్డు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నెంబర్ 3, ఏ విశ్వాసం ఉండాలి అని అంటే, విశ్వాసం ఉన్నవాడు కలవరపడడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమి జరిగినా, ఏది జరగకపోయినా, మేలైనా కీడైనా, నష్టమైనా కష్టమైన, వ్యాధి అయినా కరువైనా, ఖడ్గమైన, మరణమైన, జీవమైన, అసలు దానికి డోంట్ కేర్ అబౌట్ అంటాడు. నేను స్తోత్రం కలుగును గాక. దేనికి దిగులు పడ్డు. విశ్వసించిన వాడు. ఏ విశ్వాసం ఉండాలి? నేను క్రీస్తనబడిన బండ మీద కట్టబడ్డవాడిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు సంఘములో నేను నాటబడిన వాడిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడిని. స్తోత్రం చెప్పండి గట్టిగా.
నా జీవితంలో నా దేవుడి అనుమతి లేకుండా నా తలలో ఉన్న ఒక్క ఎంట్రుకైనా కింద ఊడి పడదలపడ్డ విశ్వాసం. ఆ విశ్వాసం వాడు కలవరపడ్డు. ఆ మధ్య ఒక అతను మంచి భక్తిపరుడు, వాళ్ళ భార్య బాగా ప్రార్థనకు వస్తారు, కానీ ప్రతి వారం ఆలస్యంగా వస్తారు. ప్రతి వారం ఆమె ఎందుకు ఆలస్యం, ఆమె నుండి ఆలస్యంగా వస్తాం ఇద్దరు. ఎందుకు అని అంటే నేను ఇంటికి దువ్వి 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 అర్థం కాదు, నిలబడి అమ్మా వేసి రక్తం చేసి అన్ని జడలు వేసుకొని ఆరబెట్టుకొని వచ్చే లోపల ఆ టైం అయిపోతుంది. నేను బాధపడేవాడు అంట, ప్రార్థనకు ముందు ప్రార్థనకి కూర్చుందాం అనుకుంటే లేట్ అయిపోతుంది అని చెప్పి చాలా బాధపడుతున్నాను. చిన్నగా ఆమె ఎంటికలు ఊడిపోతున్నాయి అంట, ఎంటికలు ఊడిపోతున్నాయి. చెప్తుంటా బావ నాకు ఎంటికలన్నీ ఊడిపోతావు, ఎంటికలు ఊడిపోతావు. అప్పుడు ఆయన అందంట, దేవుని ఎరుక లేకుండా ఒక ఎంటికైనా ఏమండి. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? వీళ్ళిద్దరు తొందరగా మందిరానికి రావాలి. అర్థమైందా? వాళ్ళకి ఎలాగ లెక్క లేట్ పికప్ నిదానంగా అర్థమవుతుంది. ఏమంటే ఇప్పుడు వీళ్ళు తొందరగా మందిరానికి రావాలని దేవుడు ఎంటుకు ఊడబెరుగుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఇప్పుడు నేనేమన్నా అంటే మన జీవితంలో జరిగిన నష్టము కూడా ఒక మేలుకే. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. నష్టం జరిగితే ఆ పాడిన అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే అంత అయినా పాస్ చెయ్యేదిగా తెల్ల. మరి పాట ఎందుకు పోయి నువ్వు? అదెందుకు పోయి నువ్వు? ఏ స్థితిలోనైనా క్షేమ శటకం అనే దానికి నేను చచ్చిపోతానంటివి. నువ్వు ఏ స్థితిలోనైనా ఏ లోయలో యాడ్ నువ్వు పోయేది? చిన్న బాధకే నేను బతక నేను చచ్చిపోతాను. నువ్వు చచ్చేం సాధిస్తావు? ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని మీద కట్టబడిన విశ్వాసం నీలో ఉంటే అసలు కలవరపడవు, అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు చిన్న మాట చెప్తా, మంచులందరూ స్తోత్రం చెప్పండి. వర్షం రాకూడదని ప్రార్థన చేశాం సిఆర్పిఎఫ్ మీటింగ్కి, కానీ రెండో రోజు వర్షం వచ్చింది. నీకు ఒక విషయం చెప్పనా, ఉంటారు కదా ఇప్పుడు ఈ సంఘం ఉందంటే ఈ సంఘంలో కూడా ఏం కీడు జరుగుతుందో ఏ నష్టం జరుగుతుందో పసిగెట్టులు ఉండరా లేదా? అమ్మో ఎందుకు లేరు? తేట గది ఇది, ఇదే పరలోకమా? ఉంటారు, అక్కడ కూడా ఉండరు. అట్లా వర్షం అయిపోయి వర్షం పడి క్యాన్సల్ అన్నారు. అద్భుతం, ఆ వర్షములోనే వర్షం హైలైట్ గా మారి. హల్లెలూయా. ఆవిడ ప్రాంతం అంతా కూడా సాక్ష్యం మారుమోగిపోయింది. నేను ఇన్ని సంవత్సరాలు ఇది 8వ సంవత్సరం నేను పోయాడికి. 7 సంవత్సరముల కంటే ఈ సంవత్సరం హైలైట్ అయింది. అందులో వర్షం పడిన రోజే హైలైట్ అయింది. అంటే అర్థం ఏంటి? అన్ని రోజులు పాంప్లెట్లు ఇచ్చి పిలిచినా రాలా. ఇప్పుడు ఈ వార్త తీసుకెళ్ళిపోయింది వాళ్ళు. నేను స్తోత్రం కలుగునగాక. నేనేమంటా అంటే నీ జీవితంలో నష్టం జరిగినా అది దేవుని చిత్తం లేకుండా రాదు. నువ్వు కలవరపడబాకు. ఈరోజు ఎందుకు కలవరపడుతున్నా? నమ్మక, విశ్వాసం లేక. నా దేవుడు ఏం చేసిన మంచిదికే. 2016 సంవత్సరంలో వరద పొయలు వచ్చింది. ప్రశాంత్ తెలుసా? నువ్వు ఏ దేశంలో ఉన్నావు? దావీదు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడో దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏంటంటే ఇప్పుడు వర్షం వస్తే ఆ వరద పూయలు మంచి గాలి, మేమున్నది రేకులు. అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు. నాకు మ్యారేజ్ కాల, చెల్లికి మ్యారేజ్ కాల. మా చెల్లికి మ్యారేజ్ అయ్యేది, నాకు మ్యారేజ్ కాదు. పైన రేకులు ఏమైందంటే లేచి అవతల పడిపోయింది. లేచిపోయింది. విచిత్రమైన గుడిసెలు లేచిపోవాలా, గుడిసెలు లేచిపోవాలా, రేకులు లేచిపోయింది, మిద్దిపోయిన ఉన్నాయి. అందరూ హాస్పిటల్ అయిన బట్టి జరిగింది.
మాయి బాగానే ఉన్నాయి గుడిసెలు, అసలు రేకులు వేసి అవతల పోయినాయి. విచిత్రం ఏంటంటే నాన్నగారు ఇంటి మీద పెద్ద శ్రద్ధ తీసుకోరు. సరే దయానికి పెళ్లి చేయాలి, సెపరేట్ రూమ్లు కావాలి కదా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అమ్మ చెప్తాను, మేము చెప్తాను ఇంట్లో రేకులు లేచిపోయినాక అమ్మ సరే రేకులు వద్దులే ఎట్టో సరే దళం అయిపోయి అన్నాడు నాయన. అబ్బా నీ కాడ చెప్పిన చూడు నేను, నీకు అర్థమైంది సీక్రెట్. ఇప్పుడు ఆ రేకులు కలిసి వరదప్పులు లేచి అవతల పడకపోతే దళం పడేదా? ఇప్పుడు అది మేలుకైంది కీడుకైంది నువ్వు చెప్పు. ఒకరోజు ఏం చేయండి, నేను ఇంతకుముందు అప్పాచి బండి పెట్టుకున్నా, మరి మీకు కొంతమంది తెలుసు అనుకుంటా. అప్పాచి బండి పెట్టుకున్నా 2012లో తీసిన, 2017లో అంతా ఖరాబ్ అయిపోయింది. అమ్ముదామని చెప్పి అంగటివాడికి అడిగిపోతే 15,000కు 13,000కు పోతాను. అదేందో నేను సరే ఓకే 15,000కు పోతాను, మరి ఒక సంవత్సరం నేనే వాడుకుంటాను అని చెప్పి ఇంటికి తెచ్చుకున్న ఒక అంగడి కడిపెట్టి అంగడి లోపలికి పోయొచ్చు లోపల బండి లేదు. ఎవరు ఎత్తుకొని వేశారు, దొంగతనం చేస్తారు. 15,000 కూడా పోయింది అనుకో. 15,000కు అదన్న వచ్చేది అనుకున్నా. సరే అని చెప్పేసి నాకు తెలిసి ఒక ఆయన కంప్లైంట్ ఇయ్యాను, ఇన్సూరెన్స్ చేసిన కంప్లైంట్ ఇయ్యాను. మామూలుగా అది అంత వాల్యూ కాదు, 15,000కి ఏమవుతుంది, వాల్యూ లేదు బండి. సరే ఈలో చూద్దామని చెప్పి ఆ బండి ఎంత అంటే 1,20,000 అప్పుడు. నేను అనుకున్నది ఏంటంటే కనీసము సగానికి సగం వచ్చన్నా బాగుండేది అనుకున్నా. దేవుని మహాకృపల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది. ఇన్సూరెన్స్ వాడికి ఆశ్చర్యం, 60,000 రూపాయలు వచ్చింది. ఇన్సూరెన్స్ రాదండి, 12 ఇంచుమించు 6 సంవత్సరాలు అంత రాదండి, ఎట్టొచ్చిందండి మీకు? మరి పంపించుండు. ఏ బ్యాంకోడు? పరలోక బ్యాంక్. హల్లెలూయా. అప్పు లేకుండా 60,000 రూపాయలు కట్టుకొనేసి టీవీఎస్ స్టార్ సిటీ తెచ్చుకున్నా. మీరు కానీ మీరు ఏడిచి నన్ను ఏడిపించి చనిపోతారు మీరు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను అంటాను, దేని కలవరపడొద్దు. నీ జీవితంలో నేను క్రీస్తు బండ మీద స్థిరపరచబడ్డాను అన్న విశ్వాసం నీలో ఉంటే అసలు దేని కలవరపడొద్దు. నా దేవుని చిత్తము లేకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు వారి దోణిలో వెళ్తా ఉన్నారు. ప్రచండమైన గాలి, వాన, తుఫాను, ఓడ బద్దలైపోయే స్థితి వచ్చింది. వెన్న శిష్యులందరూ అయ్యో మేము చచ్చిపోబోతున్నాము, నీకు చింత లేదా, నిద్రపోతా ఉన్నాం అని లేపారు. కానీ యేసు ప్రభు లేచి గాలిని సముద్రాన్ని గద్దించి నమ్మలం చేశారు. అప్పుడు ప్రభు వారితో ఒక మాట అంటాడు, మీరు ఇంకా నన్ను నమ్మలేదా అని అంటాడు. ఏమంటాడండి? మీరు ఇంకా నన్ను అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రభుతోనే ఉన్నారు కానీ ఇంకా యేసు ప్రభుని వారు పరిపూర్ణంగా నమ్మలేదు. అంటే అర్థం ఏంటంటే ప్రభు చెప్పే మాట, ఈ గాలి తుఫాను మధ్య మీతో ఉంటేమి వచ్చేమి, నేనున్నానుగా మీ మధ్యలో. చందు ఆమె చెప్పలా, పౌలు పేరు రాయి. సమస్యలు వచ్చేమి, నేనున్నానుగా. ఎన్ని బాధలున్నను దయక ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఆ పాట అంతా మీరు తర్వాత పాడండి. ఏమంటదంటే బాధలు వద్దని నేను చెప్పను. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు ఉన్నాను, నిష్ఠూరమైన ఏదైనా పర్లేదు, వాటి మధ్యలో నువ్వు నాతో ఉండి అదే చాలు. అది విశ్వాసం. విశ్వాసం ఉన్నవాడు కలవరపడడు.
ఇప్పుడు శిష్యులు అందరూ ఉన్నారు, అయ్యో చచ్చిపోతున్నామేమో. ప్రభు అంటాడు, ఎందుకు అంత భయపడుతున్నారు, ఎందుకంత విశ్వాసం, గాలే తుఫానా అయితే నేనున్నానుగా మీ మధ్యలో, నేనున్నాగా. ప్రభు ఈరోజు అదే మాట నీతో అంటున్నాడు. ఏ గాలి చెలరేగుతుంది, ఏ సముద్రం ఉప్పొంగుతుంది, ఏ గొలియాతు ఉన్నాడు నీ ఎదుట, నేను నీతో ఉన్నాగా. ఎందుకు కలవరపడుతూ ఉన్నావు, ఎందుకు భయపడుతూ ఉన్నావు? అగ్నిగుండములోనికి, షాపింగ్ మాల్లోనికి, డిమార్ట్లోనికి ఇల్లు వచ్చినట్టు ఇల్లు వచ్చినారు మనోళ్ళు. ఎవరు? అగ్నిగుండములోనికి. ఒక నెల కానీ దాటిందంటే మిమ్మల్ని అబ్బో చగ ఏమో పెద్ద బండను పగలు తీసినట్టు. ఎంత ఎంత వేడి అది, 7 అంతలు కలిగిన వేడి అగ్నిగుండం. ఎంత హ్యాపీగా వెళ్ళారండి వాళ్ళు, సంతోషమే సమాధానమే పాట పాడుకుంటా. కారణం ఏంటి? వారికి తెలుసు, మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టడు. విచిత్రం, వీళ్ళు వెళ్ళి చూస్తే వీళ్ళకంటే ముందున్నాడు ఆయన. అవే అది విశ్వాసం. నువ్వు కలవరు పడుతున్నావంటే నిజంగా నీ విశ్వాసాన్ని ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి. సముద్రం చెలరేగుతుంది, కలవరు పడుతున్నావంటే ఇంకా నువ్వు విశ్వాసంలో ఎదుగుదల పొందాల. పరీక్షించుకో ఇదనం, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో ఇదనం. పౌలు అదే అన్నాడు, నీ విశ్వాసాన్ని మీరే పరీక్ష చేసుకో. ఏం పరీక్ష చేసుకో? నిజంగా మీ విశ్వాసం ఎదుగుదల పొందిందైతే నీ కంటి చూపుతో, నీ కంటి ఎదురుగా కనపడే దాన్ని నువ్వు విశ్వసించవు, విశ్వసించే దాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. 2, నీ విశ్వాసములో ఎదుగుదల పొందిన వాస్తవం అయితే నీ మాట అవిశ్వాసంగా ఎప్పుడు రాదు, విశ్వాసపు మాటే బలుగుతావు. 3, ఎన్ని బాధలు, ఎన్ని పోరాటాలు వచ్చినా నీ విశ్వాసం నిన్ను కదలచదు, నిన్ను నిబ్బరపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. ఆ విశ్వాసం నీలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాస జీవితమే మనల్ని ఆయన రాజ్యంలోనికి చేరుస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.